మాస్టర్ ప్లాన్ వేసి. నాన్న అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న. బాగుండదురా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు అంటున్నా. కొట్టడం ఏంటి? కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను. ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాను రా. అక్క అభి చెప్పరా. నీ 2 ఏళ్ళ కల్లా నెరవేరిపోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తున్నా, నువ్వు అక్కడ బావని ప్రిపేర్ చేయి. సెట్ చేసేద్దాం. సరే సరే, నీ భావసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసాయి. What is this? It's embarrassing. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగుబోతు. Pachi? తాగుబోతు What is this nonsense? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు. Come again? అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. How can I? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత ఇల్లా? కానీ తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి తాగి అలా చేస్తాడు. Slow. యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి. You idiot! Irresponsible person. తెలుగులో తిట్టండి. I don't know. దొంగ ముండా అని తిట్టండి. Donga munda? వా, మీ వల్ల కాదు. ఏమన్నారా? ప్రేమించి అమ్మాయిని తీసుకెళ్తాను దేనికిరా? కొట్టడానికిరా? నీకు ఎన్ని గుండెలు రా అమ్మాయి మీద చేయడానికి? Somebody save me! చూడరా, నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. Yeah, just now I came to know that. తప్పు బాబు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. Yeah, you're absolutely right. నాన్న, మీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అంటే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ? అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఆ ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు. చూద్దాం. మరి టూరిస్ట్ గైడ్లా ఉంది కదా. ఇది సూప్. పాపా, నాకు ముద్దిస్తావా? అమ్మా ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ కిస్ బట్ వితౌట్ ఎ మిస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ప్రోలో మనం వెళ్దాం. జి అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటేనా? నువ్వు ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి. ఐ వాంట్ కిస్. ప్లీజ్. కాదు, నాకు ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టే. ఓకే ఓకే, 1 minute. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్? రిహార్సల్స్ చేస్తున్నావా ఏంటి? హలో. ఒరే అభి, మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా.
ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. ఏయ్, అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అది వింటే చంపేస్తుంది. బా అదేరా కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, మధ్యలో డ్రామాలు ఎందుకు? మీ బాబు బాగా డీప్గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 minutes తర్వాత కాల్ చేస్తాను. 10 minutes కాకపోతే 10 days తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. ఏయ్, మా అన్నయ్య ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరీ అంత పని చేయను. ఒక అర్జెంట్గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు హోల్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తోంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? అవును. ఇక డైరెక్ట్ గా నీకే ఇస్తా. లిటిల్ లిప్టు లిప్పా, నీ పెనివి తాకే పదవి నాకిస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా పార్క్ లో. నేను ఇంకంతసేపు వెయిట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి రేపు చెప్తా నీ పని. కొరుకుంటా. ఇదిగో ఆ చెట్టు అలా ఎందుకు అవుతుందో తెలుసా? ఒరేయ్, ఎంతసేపు నా వెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క, నీ వెనకాల జంట నయ్యమే. పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని, అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు, గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో. హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడున్నావు? ఏ కలర్ డ్రెస్ నీది? చెప్పుకో. బ్రౌనా? చెప్పుకో చూద్దాం. బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కాదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ పింకీ పింకా? నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? ఏ బ్లూ కదా? ఎస్, నాకు తెలుసు. బ్లూగా? యూర్ రైట్. బ్లూవే వస్తున్నా. ఏంటి? బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాగాలేదులే. నిన్ను చూశాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తున్నా అసలు. కొరుకు మహేష్, కొరుకుతా అన్నావుగా, కొరుకు. ఉరుకుతా కాదు, ఉరుకుతా. రా మహేష్ రా, ఓ హగ్గు మహేష్. బొగ్గులో ఉన్నావు, నీకు హగిచ్చేదేంటి? ఫోన్ లో వాయిస్ కోకిలా ఉంది, ఇక్కడ కాకిలా ఉన్నావేంటి? నీ కౌగిల్లో నన్ను కరిగిపోని కరిగిపోవడం మహేష్. కాదు. మహేష్ లారీ కింద నిమ్మకాయ నలిగిపోవడం బెటర్. దగ్గరకమ్మా దగ్గరకమ్మా ప్లీజ్. వద్దా వద్దమ్మా, నాకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయిందమ్మా, నా నాకు పెళ్ళైపోయింది. అయ్యో, పదవి నీకే ఇస్తా చాలా మహేష్. గ్రాండ్ గా పెళ్ళైపోయిందమ్మా, రా మహేష్. చాలా గ్రాండ్ గా. గులాబ్ జామున్ పెట్టారు, రకరకాల మంచాలు చదివారు. నాకు పెళ్ళైపోయిందమ్మా. మావిడ దేవత, చాలా బాగా చూసుకుంటుంది. ఐ లవ్ యూ.